హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేను వీడియో పెట్టగానే. ఈ రోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి వాళ్ళు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని అప్లికేషన్ ప్రాసెస్తో సహా. సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి స్టార్టింగ్ డేట్ 4th March, ఎండింగ్ డేట్ 28th March. ఈ లోపు అయితే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ ఫీజ్ అనేది 29th March ఈ డేట్ లోపు అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అది 9th, 10th అండ్ 13th May. మనకి 2 పోస్టులకి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ జీడీ, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్. సబ్ ఇన్స్పెక్టర్ జీడీకి సెలెక్ట్ అయిన వాళ్ళకి బేసిక్ పే అనేది 35,400 నుంచి 1,12,000 దాకా అయితే ఉంటుంది. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 35,400 నుంచి 1,12,000 దాకా అయితే ఉంటుంది. ఈ 2 పోస్టులకు గాను వేకెన్సీస్ చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఢిల్లీ పోలీస్ మెయిల్కి సంబంధించి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పెషల్ కేటగిరీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఓవరాల్గా 125 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కేవలం మెయిల్ వాళ్ళకి సంబంధించి. అదే ఫీమేల్స్కి అయితే 61 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటారు కదా, వాళ్ళకైతే బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీపీబీ అలాగే ఎస్ఎస్బి టోటల్గా మనకైతే 4,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు కదా, వాళ్ళకి 401 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా ఓవరాల్గా మనకి 4,400+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్ ఇండియన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఈ August 1st నాటికి ఎవరికైతే 20 to 25 years ఉంటాయో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 28 years అని ఇచ్చేసారు ఇక్కడ. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years. ఇలా విడోస్కి, డివోర్స్డ్ ఉమెన్స్కి అప్ టు 35 years దాకా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా విడోస్, డివోర్స్డ్ ఉమెన్స్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉంటారు కదా, వాళ్ళకి 40 years దాకా ఇచ్చారు. అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే అప్ టు 30 years ఇచ్చారండి. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్లో ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 33 years. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 35 years దాకా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ August 2024 నాటికి ఎవరికైతే ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయిపోతుందో, అంటే మీ దగ్గర ఏ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అంటే బీటెక్ దగ్గర నుంచి డిగ్రీ, బీఎస్సీ, ఫార్మసీ, బీబీఏలో చేసి ఉంటారు కదా, ఏ డిగ్రీ అయినా పర్లేదండి, అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఉమెన్ కేటగిరీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఎటువంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. అప్లికేషన్ కూడా ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే సౌదర్న్ రీజియన్ వాళ్ళకి, అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి, ముందుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం. సో ఈ లొకేషన్స్లో అయితే మీకు ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఈ లొకేషన్స్లో అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కేవలం ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. దాంట్లో పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది. పేపర్ 1లో మనకి సబ్జెక్ట్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద 50 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్. అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇస్తారు 50 క్వశ్చన్స్, 50 మార్క్స్కి. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఇస్తారు 50 క్వశ్చన్స్కి, 50 మార్క్స్. ఓవరాల్గా 2 hours అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేది. పేపర్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించి 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 మార్క్స్కి 2 hours అయితే కండక్ట్ చేస్తారు. మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయండి. ఈ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అవి తగ్గిస్తారని చెప్పి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే మనకి ఏ టాపిక్స్ నుంచి పేపర్ 1లో ఏ టాపిక్స్ నుంచి వస్తాయి అని చెప్పి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి ఇంకా 2 months టైం ఉంది కాబట్టి ఈ టాపిక్స్ని బట్టి మీరైతే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఎగ్జామ్తో పాటుగా అన్ని పోస్టులకి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి ఉండాల్సిన క్వాలిటీస్ బోత్ మేల్ అండ్ ఫీమేల్కి. మేల్ క్యాండిడేట్స్కి 170 centimeters హైట్ ఉండాలి. అన్ఎక్స్పాండెడ్ చెస్ట్ వచ్చేసరికి 80 centimeters, ఎక్స్పాండెడ్ చెస్ట్ 85 centimeters. అలానే కేటగిరీ వైజ్గా కూడా ఇచ్చారు, లొకేషన్ వైజ్గా కూడా ఎంత ఉండాలి అని చెప్పి ఇచ్చారు. మేల్ వాళ్ళకి. ఫీమేల్ వాళ్ళకి అయితే 157 centimeters హైట్ ఉంటే సరిపోతుంది. వెయిట్ అనేది కరెస్పాండింగ్ టు మీ హైట్ ఉంటే ఉండాలి అనమాట. అండ్ నెక్స్ట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దీంట్లో మెయిల్ క్యాండిడేట్స్కి 100 meter రేస్ ఇన్ 16 seconds, అలాగే 6.5 minutesలో 1.6 kilometers రేస్ అనేది కండక్ట్ చేస్తారు. లాంగ్ జంప్ అయితే 3 chances ఉంటుంది, 3.65 meters.
హై జంప్ 1.2 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్ అయితే ఇస్తారనమాట. అండ్ షార్ట్ పుట్ ఉంటుంది 16 LBS 4.5 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 100 మీటర్స్ రేస్ ఇన్ 18 సెకండ్స్, 800 meters race in 4 minutes, long jump 2.7 meters in 3 chances, high jump 0.9 meters in 3 chances. సో ఇలా అయితే టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ అన్ని టెస్ట్ల తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. దాంట్లో హైట్, మీ ఐ సైట్ మొత్తం అనేది చెక్ చేస్తారు. ఆల్రెడీ వీడియో అనేది చాలా లెంత్ అయింది, అందుకే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అనేది దీని తర్వాతే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.